ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మనము వాక్య భాగములో నుంచి, దైవ లేఖనములో నుంచి, బైబిల్ గ్రంథంలో నుండి ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగమును, వాక్య భావమును, వాక్య సందేశమును, వాక్య సత్యమును, వాక్య సారమును మనము స్టడీ చేద్దాం. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. బైబిల్ గ్రంథంలో నుండి మనం ఒక ముఖ్యమైన వాక్య భాగమును స్టడీ చేద్దాము. లూకాసు వార్త 12వ అధ్యాయము 15వ వచన భాగమును మనము చదువుదాం. లూకాసు వార్త 12:15. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా నైనా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మా కన్న తండ్రి. సర్వశక్తుడా నీకు స్తోత్రం, సర్వ జగద్రక్షకుడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాము. సర్వశక్తిమంతుడమైన పరిశుద్ధాత్మదేవ, మా గురువుగా, బోధకుడిగా, నాయకుడిగా మీరు దిగివచ్చి చదువబడిన లేఖన భాగము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్ము దర్శించి నీ లేఖన సత్యమును, సారమును, భావమును మా కన్నుల ఎదుట దయచేసి నీ వాక్య ఉదక స్నానము చేత మమ్మలను పరిశుద్ధపరచి తోడుగా నడిపించమని అనంతుడైన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథము లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచన భాగము ద్వారా మనకొక ప్రాముఖ్యమైన విషయమును బోధిస్తూ ఉన్నది ఈ లేఖన భాగము, ఈ వాక్య భాగము, చదివిన లేఖనము అన్నమాట. ఏమని చెబుతోంది వాక్యము, ఏమని చెబుతోంది ఈ లేఖనము అంటే 2 ముక్కలు మనము నేర్చుకుందాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున మనతో ఈ 2 ముక్కలు పంచుకోవాలని ఆశపడుతూ మనను ప్రేరేపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగము మనకు 2 ముక్కలు అందిస్తూ ఉన్నది. మరలా చదువుదాము ఒకసారి. లూకా 12:15 చదువుదాము. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అనెను. అది యేసు ప్రభువారి యొక్క భావము అన్నమాట, మాట. యేసు ప్రభువారు చెబుతున్నటువంటి విషయము అన్నమాట, కాన్సెప్ట్. అది ఒక భావమును, ఒక సారమును, ఒక కాన్సెప్ట్ని, ఒక విషయాన్ని యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు అన్నమాట. ఈ లోకము దేనికోసము పోరాటము చేస్తోంది? ఈ లోకము దేనికోసము వెంటాడుతోంది, పరుగెత్తుతోంది? ఈ లోకమంతా కూడా ఎలాగున్నదో ఈ లేఖనము, ఈ వాక్యము మనతో చెబుతూ ఉన్నది అన్నమాట. ఒక సైకాలజీ అన్నమాట. మనుషుల యొక్క ఒక సైకాలజీని గూర్చి ఈ వాక్యము మనతో చెబుతూ ఉంది. మనుషులు ఎలా ఉంటారు, మనుషుల యొక్క సైకాలజీ ఏ విధముగా ఉంటుందో చెబుతూ ఉన్నారు, ఏ విధంగా ఉండాలో చెబుతూ ఉన్నారు అన్నమాట. మనుషుల యొక్క సైకాలజీ, మనుషుల యొక్క తత్వము ఏ విధంగా ఉంటుంది, అసలు ఏ విధముగా ఉండాలి అన్నమాట అని ఈ లేఖనము మనకు చెబుతూ ఉన్నది. యేసు ప్రభువారు ఈ లేఖనము ద్వారా మనకు చెబుతూ ఉన్నారు అన్నమాట. ప్రభువారు 2 విషయాలను కంపేర్ చేస్తూ ఉన్నారు. యేసయ్య 2 విషయాలను కంపేర్ చేశారు, పోల్చారన్నమాట. ఒకటి కలిమి. కలిమిని దేనితో పోల్చారు అంటే జీవము అట. కలిమి, జీవము అనే 2 విషయాలను పోలుస్తూ యేసయ్య మనకు ఈ 2 విషయాలలో ఉన్న భావాలను ఊర్చి మనకు చెబుతూ ఉన్నారు అన్నమాట.
ఏమిటట? ఒకటి కలిమి. కలిమి అంటే ఐశ్వర్యము అన్నమాట. కలిమి అనగా ఐశ్వర్యము. జీవము అంటే ఏమిటి? జీవము అంటే ప్రాణము అన్నమాట. ప్రాణానికి ఐశ్వర్యానికి ఉన్నటువంటి పోలికను యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు అన్నమాట. అసలు ఈ రెండు విషయాల యొక్క పోలిక ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మనం కొంచెం విస్తృతముగా ఆ అంశాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే జీవము మనకు అవసరము అన్నమాట. అంటే ప్రభువారు ఏం చెబుతూ ఉన్నారు? ఈ రెండు విషయాల్లో టూకీగా ముక్కుసూటిగా ఏమని చెబుతూ ఉన్నారు? ఐశ్వర్యము కంటే జీవము గొప్పది అని ప్రభువారు ముక్కుసూటిగా చెబుతూ ఉన్నారు అన్నమాట. ఎందుకని జీవము గొప్పది? ఐశ్వర్యము కంటే, కలిమి కంటే జీవము గొప్పది. అది యేసయ్య యొక్క ముక్కుసూటిగా చెబుతున్నటువంటి అంశం అన్నమాట. సర్వ జగద్రక్షకుడైన సృష్టి స్థితి లయకారకుడు చెబుతూ ఉన్నాడు. అనంతుడైన వాడు చెబుతూ ఉన్నాడు. ఆది మధ్యాంతరహితుడైన వాడు చెబుతూ ఉన్నాడు అన్నమాట. సృష్టి స్థితి లయకారకుడు చెబుతూ ఉన్నాడు. ఆది మధ్యాంతరహితుడు సర్వంతర్యామి అయిన వాడు చెబుతూ ఉన్నాడు. సర్వజ్ఞుడు అయిన వాడు చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఏమని చెబుతూ ఉన్నారు ప్రభువారు అంటే, కలిమి కంటే జీవము గొప్పది అని యేసయ్య చెబుతూ ఉన్నారు. చెప్పాల్సి వచ్చిందన్నమాట. ప్రజలకు చెప్పాల్సి వచ్చింది. జీవము ఎందుకు గొప్పది అంటే, మానవుడు జీవమును పోగొట్టుకున్నాడు అన్నమాట. జీవము ఎందుకు గొప్పది అంటే, మనిషి అనేవాడు జీవమును పోగొట్టుకున్నాడు. జీవమును పోగొట్టుకున్న మనిషి ఈ లోకంలో ఒంటరిగా దేవునికి దూరముగా బ్రతుకుతూ ఉన్నాడు అన్నమాట. దేవునికి దూరం అయిపోయాడు. జీవమును పోగొట్టుకున్నాడన్నమాట మనిషి జీవమును పోగొట్టుకొని ఒంటరి వాడైపోయాడు, చచ్చిపోయిన వాడైపోయాడు అన్నమాట. మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అని లేఖనము చెబుతూ ఉన్నది. జీవమును పోగొట్టుకోవడం అంటే అపరాధముల చేతను, పాపముల చేతను చావడము అన్నమాట. చచ్చిపోయారు, ఆ జీవం పోయింది అన్నమాట. ఈ కారణముగా జీవమును పోగొట్టుకున్నారు మనిషి. ఇది ఎప్పుడు జరిగింది అంటే, ప్రారంభములో దేవుడు ఆదాము హవ్వలు అనేటువంటి ఇద్దరు మనుష్యులను చేశాడు అన్నమాట. జిగట మన్నుతోటి జిగట మట్టితోటి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని సృజించుదము అనుకొని, తనలో తాను అనుకొని దేవుని స్వరూపములో నరుని సృజించుదాము అనుకొని ఆదాము శరీరమును జిగట మట్టితో బొమ్మను తయారు చేశాడన్నమాట దేవుడు. అలా జిగట మట్టితోటి తయారు చేసిన బొమ్మ యొక్క నాసికా రంధ్రములు జీవవాయువును ఊదాడనమాట. అతీత శక్తి ప్రభావము, దైవశక్తి, సూపర్ న్యాచురల్ పవర్ అన్నమాట. అతీత శక్తి ప్రభావము చేత, దైవశక్తి ప్రభావము చేత ఆ మట్టి బొమ్మ నరుడుగా మారిపోయాడనమాట. జీవాత్మ ఆయేను, ఆ మట్టి బొమ్మ జీవాత్మ అయ్యాడు అన్నమాట. అలా సృజించబడినటువంటి ఆదాము అనే మొదటి మనిషి యొక్క ప్రక్కటెముకలో నుంచి ఒక స్త్రీని తయారు చేశాడు దేవుడు. ఆమె పేరే హవ్వ అన్నమాట. ఆదాము హవ్వలిద్దరూ కూడా భార్యాభర్తలు. దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరించండి అని దేవుడు వారిని దీవించాడు అన్నమాట. వారిని ఏదేను అని వనములో, ఏదేను అని తోటలు వారిద్దరిని ఉంచి వారిని దీవించి వారిని సంరక్షిస్తూ దేవుడు వారితో కలిసి జీవిస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ భూమి కూడా పరలోకంలో భాగము. అప్పుడు ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఏదెను వనంలో ఉన్నప్పుడు ఈ భూమి కూడా పరలోకంలో భాగము అన్నమాట. దేవుడు వస్తూ పోతూ
వారిని సంరక్షిస్తూ వారితో కలిసి జీవిస్తూ సంతోషకరమైనటువంటి ఆనందభరితమైనటువంటి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉన్న సందర్భములో ఒకానొక ఘట్టములో ఘడియలో ఒకానొక రోజున దేవుడు ఆదాము హవ్వలు ఇద్దరిని కూడా పరీక్షించాలి అనుకున్నాడన్నమాట. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా ఎంత ప్రేమగా ఉన్నారు, నేను ఇంత మంచితనాన్ని చూపించిన, నేను ఇంత సంరక్షించిన, ఇంత ప్రేమించిన వారిని, నేను ఇంత ప్రేమించాను కదా, వారు నన్నెంత ప్రేమిస్తున్నారు, నా మీద ఎంత విశ్వాసము కలిగి ఉన్నారు, ఎంత నమ్మకంతో ఉన్నారు వారు అని పరీక్షించాలి అనుకున్నాడు దేవుడు. ఒకానొక రోజున పరీక్షించాడు అన్నమాట. ఏదెను వనము చుట్టూ దేవుడు వేసిన కంచెను తొలగించాడు దేవుడు. సైతాన్ రానే వచ్చాడన్నమాట. హవ్వతో మాట్లాడి ఆమెను మోసము చేశాడు. ఫెయిల్ అయిపోయారు. ఆదాము హవ్వలు ఇద్దరు కూడా దేవుడు పెట్టిన పరీక్షలో ఫెయిల్ అయిపోయారు అన్నమాట. అప్పుడు ప్రవేశించింది పాపము లోకములోనికి ప్రవేశించెను. పాపము ద్వారా మరణము లోకములోనికి వచ్చెను. పాపము ద్వారా మరణం వచ్చింది, మరణము విస్తరించిందన్నమాట. ఆదామును పోలి పాపము చేయని వారి మీద కూడా మరణమేలెను. మరణం అనేది అందరికీ సంప్రాప్తమైందన్నమాట. సంక్రమణ వ్యాధిలాగా అందరికీ సంప్రాప్తమైందన్నమాట. మనుషులందరికీ ఆదాము హవ్వల పిల్లలే కాబట్టి. ఆదాము పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనిరడు అన్నాడనమాట యేసయ్య. పాప సహితులైన ఆదాము హవ్వలలో నుండి పాపరహితులైన మనుషులు ఎలా పుడతారు? ఆదాము హవ్వలు పాపులు కాబట్టి ఆ పాపులలో నుంచి మళ్ళీ పాపులే పుట్టారు. ఆ పాపుల్లో నుంచి మళ్ళీ పాపులే పుట్టారు. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాపులుగానే పుట్టారన్నమాట. అందుకే లేఖనము చెబుతుంది, రోమాపత్రిక చెబుతుంది, ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని రోమాపత్రిక చెబుతూ ఉన్నది అన్నమాట. రోమాపత్రిక ఏమని చెబుతోంది అంటే, ఏ భేదమును లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అట. జన్మతో పాపి, కర్మతో పాపి మనిషి అయినవాడు. జన్మ కర్మ పాపాలతోటి మనిషి కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అన్నమాట. అయ్యో, ఈ జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని మనిషి ఆక్రందిస్తూ ఉన్నాడు. హృదయంతరంగము లోపల బాధపడుతూ ఉన్నాడనమాట మనిషిని వాడు. అందుకు దేవుని వెతుకుతూ ఉన్నారు, సత్యాన్వేషణ జరుపుతూ ఉన్నారు. ఈ పాపాల నుండి విముక్తి పొందడం ఎలా, ఈ జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి, పాప భారం నుండి విడుదల పొందడం ఎలాగూ అని మనిషి అశాంతితో రగిలిపోతూ ఉన్నాడు అన్నమాట. అలాంటి పరిస్థితి మానవ జాతికి వచ్చింది అన్నమాట. అందుకే ఎఫెసీ పత్రిక చెబుతుంది, మీ పాపముల చేతను, మీ అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా జీవమును పోగొట్టుకున్నది మానవ జాతి అన్నమాట. చచ్చిపోయారు. ఆదాము హవ్వలు ఇద్దరు పాపము చేసిన నాడే చచ్చిపోయారు. పాపం వలన వచ్చు జీతము మరణము. ఆదాము హవ్వలు ఇద్దరు పాపం చేశారు, వారి మీద మరణానికి గ్రిప్ వచ్చిందన్నమాట, మరణించిపోయారన్నమాట. అందుకే యేసయ్య అంటున్నారు, జీవము గొప్పది అని మనం చదివిన మూల వాక్యము ద్వారా ప్రభువారు మనతో చెబుతూ ఉన్నారన్నమాట. ఇంత నీచుడైన మనిషి, ఇంత భ్రష్టుడైన మనిషి, ఇంతటి ఘోర పాపి అయిన మనిషి, పాపి అయిన మనిషికి ఇప్పుడు అవసరము కలిమి కాదు, నీ ఐశ్వర్యము కాదు నీకు ముఖ్యము నాయన. నీకు అవసరము ఇప్పుడు జీవము అవసరము. జీవమే లేకపోతే నీ ఐశ్వర్యము నీకేమి ప్రయోజనము, నీ కలిమి నీకేమి ప్రయోజనము అని ప్రభువారు ప్రశ్నిస్తూ ఉన్నారు అన్నమాట, చెబుతూ ఉన్నారు. యేసయ్య ఈ లేఖనము ద్వారా మానవ జాతితోటి, మనుషులందరితోటి మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. నీ దగ్గర ఐశ్వర్యం పెరిగింది కానీ నీకేమి ప్రయోజనం నాయన, నీ జీవమును పోగొట్టుకున్నావు నువ్వు అని ప్రభువారు చెబుతూ ఉన్నారన్నమాట. అదే విషయాన్ని గురించి ధనవంతుడు లాజరు అనే ఇద్దరు మనుషులను గూర్చి ప్రభువారు చెబుతూ ఉన్నారన్నమాట. ధనవంతుడట ఏం చేసేవాడట అంటే, ప్రతిదినము కూడా మంచి సుభోజనము చేస్తూ, మంచి వస్త్రాలను ధరిస్తూ, మంచిగా ఇంటి లోపల ఉన్నటువంటి ఇంటీరియర్ డెకరేషన్స్ అంతా కూడా మంచి ధగధగలాడేటువంటి ఇల్లు, వాకిళ్ళు అన్నమాట. దాసదాసి జనము
మంచి భోజనము, వస్త్రములు, పెద్దరికం, ప్రజలలో పేరు ప్రఖ్యాతలు, ఎటు వెళ్ళినా ధనము, డబ్బుతో కూడినటువంటి ఐశ్వర్యం, పరివారం అన్నమాట. ధనముతో తులతూగుతూ సుఖపడుతూ ఆనందపడుతూ ఉన్నాడు అన్నమాట ఒక ధనవంతుడు. తన జీవితకాలం అంతా సుఖపడ్డాడు, సంతోషించాడు అన్నమాట. ధనముతోటి, ఉన్న ధనముతోటి ఎవరిని లెక్క చేయలేదన్నమాట. అదే కాలములో అదే రోజులలో సమయములో ఇంకొక మనిషి ఉన్నాడు. అతని పేరు లాజరు అన్నమాట. ఆ లాజరు ఎలా ఉన్నాడు అంటే ఈ ధనవంతుడు లాగా తన దగ్గర ఏమీ కూడా ఐశ్వర్యము లేదు. తన దగ్గర ఐశ్వర్యము లేదు, డబ్బు లేదు, ధనము లేదు, వస్త్రము లేదు, ఇల్లు లేదు, వాకిలు లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, దాసులు లేరు, వాహనాలు లేవు, వస్తువులు లేవు, బంగారం లేదు, బంగారు నాణ్యాలు లేవు, సుఖంగా నిద్రపోదామనేటువంటి మంచము లేదన్నమాట. పరుపులు కానీ దుప్పట్లు కానీ ఏమి లేని అభాగ్య స్థితి అన్నమాట. బీదరికములో ఉన్నాడన్నమాట లాజరు. అందుకే అతని పేరే బీద లాజరు. ఏమీ లేనటువంటి పరిస్థితి అన్నమాట తనది. అలాంటి పరిస్థితిలో తను ఎలాగున్నాడంటే దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు అన్నమాట. ఆ బీద లాజరు ఏమీ లేనటువంటి పరిస్థితులలో దేవుని యందు, భగవంతుని యందు విశ్వాసము కలిగి తన జీవితకాలం అంతా బ్రతికాడన్నమాట. దేవుడు ఇకనైనా నన్ను కరుణిస్తాడేమో, నన్ను ఈ పరిస్థితుల్లో నుంచి బయటికి రప్పిస్తాడేమో అని నమ్మాడనమాట. ఇవాళ విడుదల కలుగుతుంది, రేపు విడుదల కలుగుతుంది, రేపు విడుదల కలుగుతుంది, రేపు విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది అని దేవుని కొరకు ఎదురు చూశాడనమాట. యేసు ప్రభు వారు యెరూషలేము పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సరస్సు ఉన్నది అట, కొలనున్నది. ఆ కొలను దగ్గర ఆ కొలను దగ్గర చాలామంది రోగులు పడి ఉన్నారు అట. చాలామంది రోగులు పడి ఉన్నారు. ఎందుకు అంటే మనకందరికీ తెలిసిన విషయమే. ఆ కొలను లోపల ఆ నీళ్లు కదిలించబడుతుందట. దేవదూతలు వచ్చి నీళ్లను కదిలిస్తారన్నమాట. ఆ నీళ్లను కదిలించినప్పుడు ఎవరైతే ముందు కొలనులో దూకుతారో వారు ఎట్టి వ్యాధి గల వారైనను స్వస్థత పొందుదురు అని అక్కడ చెప్పబడుతూ ఉన్నది అన్నమాట. అలా అక్కడ ఆ యొక్క కొలను ఆ విధంగా ఉన్నది అన్నమాట. అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, జబ్బు చేసి ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎదురు చూస్తూ ఉన్నాడన్నమాట. నాకు ఇవాళ అవకాశము దొరుకుతుందేమో, రేపు అవకాశం దొరుకుతుందేమో, ఇంకా రేపు దొరుకుతుందేమో, రేపు దొరుకుతుందేమో, రేపు దొరుకుతుందేమో, అలా అతను ఎదురు చూసి 38 సంవత్సరాలైందట. 38 ఇయర్స్ వెయిట్ చేశాడన్నమాట. ఇవాళైనా నాకు అవకాశము దొరుకుతుంది, ఇవాళైనా అవకాశము దొరుకుతుంది, ఇవాళైనా అవకాశము దొరుకుతుందని అవకాశం కోసము 38 సంవత్సరాలు ఎదురు చూశాడట అతను. ఈ పరిస్థితిలో నుంచి నేను బయటికి వస్తాను అని అనుకున్నాడు అతడు. కానీ దొరకలేదు అవకాశం. బీద లాజరు కూడా దొరకలేదు. బీద లాజరు కూడా అట్లే ఎదురు చూశాడన్నమాట. ఈ పరిస్థితిలో నుంచి దేవుడు, ఈ బీదరికంలో నుంచి దేవుడు నన్ను బయటికి రప్పిస్తాడు అని ఎదురు చూశాడు. ఇవాళైనా చేస్తాడు, రేపైనా చేస్తాడు, రేపైనా చేస్తాడు అని బీద లాజరు ఎదురు చూశాడు అన్నమాట. ఈ యెరూషలేములో ఈ కొలను దగ్గర ఎదురు చూస్తున్నటువంటి ఈ వ్యక్తి, వ్యాధి కలిగిన ఈ వ్యక్తితోటి యేసు ప్రభు వారు వచ్చి చెబుతూ అన్నమాట. ఏమని చెబుతూ ఉన్నారంటే, స్వస్థత పొందగోరుచున్నావా అని యేసు ప్రభు వారు ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నారు అన్నమాట. 38 సంవత్సరాలు వేచి ఉన్నాడన్నమాట. నిరీక్షణ కలిగి ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. నా రోగము బాగవుతుందేమో అని ఎదురు చూశాడన్నమాట.
అవకాశము దొరకలేదు. ఇప్పుడు ప్రభువారు వచ్చారన్నమాట. ఇంకా అతను స్వస్థత పొందుకోలేదు, ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రభు అడుగుతూ ఉన్నారు, యేసయ్య అడుగుతూ ఉన్నారన్నమాట, స్వస్థత పొందకూరుచున్నావా అని అడిగితే అతడు, అయ్యా నేను ఈ కొలనులో వెళ్ళడానికి నాకెవరూ సహాయము చేయడము లేదు అని అతడు సమాధానం చెబుతూ ఉన్నాడన్నమాట. అప్పుడు అతడు కొలనులో దిగాల్సిన అవసరం లేకుండా ప్రభువారే అతనిని స్వస్థపరిచారన్నమాట. లేచి నీ పరుపెత్తుకొని నీ ఇంటికి వెళ్ళము అని ప్రభువారు చెప్పారు. అతడు దిగ్గున లేచి స్వస్థత పొందుకొని తన పరుపును ఎత్తుకొని ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడన్నమాట. అద్భుతం చేశాడు దేవుడు. ఆ వ్యక్తి దగ్గర అద్భుతం చేశాడన్నమాట దేవుడు. ఏం అద్భుతం చేశాడు? అతను ఎదురు చూసినట్టే, నిరీక్షణ కలిగి ఉన్నట్టే, ఎదురు చూసినట్టే తనకు స్వస్థత కలిగింది. బీద లాజరు ఆ పరిస్థితుల నుంచి బయటికి రాలేకపోయాడన్నమాట. దేవుడు చెబుతూ ఉన్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరిని కఠినపరచగోరుదునో వానిని కఠినపరచగోరుదును అంటాడనమాట దేవుడు. దేవుని చిత్తం అది. ఇతనిని స్వస్థపరచడం దేవుని చిత్తము, బీద లాజరుని అదే స్థితిలో నుంచి తీసుకెళ్ళిపోవడం దేవుని చిత్తము అన్నమాట. అలాగూ మనిషి అనేవాడు జీవమును పోగొట్టుకున్నాడు. ఆ ధనవంతుడిలాగా మనుషులందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంటే, ఈ లోక సంబంధమైన విషయాల కొరకు పరిగెత్తుతూ ఉన్నారు అన్నమాట. అందుకే యేసు ప్రభువారు చెబుతూ ఉన్నారు, నీకు కలిమి విస్తరించుట మీద దానిని బట్టి నీవు అతిశయపడవద్దు అన్నాడన్నమాట. ఇదిగో ధనవంతులారా, మీ ధనము చిమ్మెట కొట్టిన వాయేను అంటున్నాడనమాట యేసయ్య. మీ ఐశ్వర్యము చిమ్మెట కొట్టిన వాయేను. ధనవంతులారా, మీ ధనమును బట్టి మీరు మీ ధనము యందు మీరు అతిశయపడకండి అన్నారు యేసు ప్రభువారు.